రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంగా నది మీద బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. అది కేబుల్ బ్రిడ్జ్ గా తెలుస్తోంది. అయితే ఇది జరగడం ఇది రెండోసారి. ఒక్కసారి విజువల్స్ లో చూస్తున్నారు. గంగా నది మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూలిపోయింది. ఇది రెండోసారి తెలుస్తోంది. ఆ విజువల్స్ అక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టడం జరుగుతోంది. బీహార్లో నిర్మాణంలో ఉన్న ఒక కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. అయితే నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన కూలిపోవడం అందరినీ షాక్ గురిచేసింది. అగువాని సుల్తాన్గంజ్ మార్గంలో బీహార్లోని అగువాని సుల్తాన్గంజ్ మార్గంలో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. గంగా నది మీద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఒక్కసారి చూడొచ్చు, రెండు ముక్కలుగా ఓ పక్క ముందు ఒక భాగం కూలిపోతే తర్వాత మరొక భాగం కూలిపోయిన ఆ విజువల్స్ చూస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు అది ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ దాని మీద ప్రయాణం జరుగుతుంటే ఒక్కసారి చెప్పచ్చు. ఆ ప్రమాదాన్ని ఊహించుకోవడం కూడా మాటలకందరి విషయంగా చెప్పుకోవచ్చు. అయితే గంగా నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కూలిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక భాగల్పూర్ కలిపే బ్రిడ్జ్ నిర్మాణం ఇది. అయితే ఈ బ్రిడ్జ్ పడిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఏప్రిల్లో భారీ వర్షాలు అక్కడ కురిసాయి, గాలివాన కూడా వచ్చింది. దాంతో కొంత భాగం ధ్వంసమైంది. అయితే ఈ బ్రిడ్జ్ ఖరీదు నమ్మడానికి ఉంటుంది. దాదాపు 1,700 కోట్ల రూపాయల బ్రిడ్జ్ రెండు భాగాలుగా గంగలో కలిసిపోయింది. గంగా ప్రవాహంలో ప్రజాధనం 1,700 కోట్ల ప్రజాధనం నీళ్లలో కలిసిపోయింది, గంగలో కలిసిపోయింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బీహార్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వంతెన కూలిపోతున్న దృశ్యాల్ని అక్కడ వాళ్ళు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటున్నారు స్థానికులు. ఆ విజువల్స్ ఒక్కసారి చూసినట్టు ఉంది కాబట్టి ప్రమాదం తీవ్రత ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాలు కానీ జగన్గా అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ ప్రయాణాలు కొనసాగించి ఉంటే దాని మీద, ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ అనగానే ఒకవేళ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసు. ఒక్కసారి కూలిన తర్వాత ఆ నీళ్లు ఎంత పైకి ఎగిసాయో ఒక్కసారి చూస్తే మనుషులకి అక్కడ నీటి ప్రవాహానికి మీరు కనుక అంచనా వేస్తే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందో. ఎప్పుడైతే అక్కడ ఘటన జరిగిందో ఆ వాటర్ రైజ్ అయింది. దాంతో అక్కడ వాళ్ళు పరిగెట్టారు. దరిదాపుల్లో కూడా ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఆ భయంతో ఒకటి కాదు రెండు కాదు 1,700 కోట్ల వ్యయంతో, అంటే మనం ఒక చెప్పాలంటే 1,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్ అది కుప్పకూలిపోయింది. ఎవరి నిర్లక్ష్యం అది. ఒకవేళ అదృష్టశాతం కొద్దిసేపటి నుంచి మాట్లాడుకున్నట్టుగా కొద్ది రోజుల క్రితం కూలిపోయింది, మళ్ళీ కూలిపోవడం ఏంటి? ప్రజాధనం అంటే అంత అలుసుగా కనిపిస్తోందా? 1,700 కోట్ల రూపాయల వ్యయం, ఆర్థిక నష్టం, ప్రజాధనం ఇప్పుడు గంగపాలైపోయింది. గంగా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. అయితే ఇది మొదటిసారి కాదు, రెండోసారి. బీహార్లో ఇప్పుడు ఇది వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే కేవలం ఇక్కడ బీహార్కి అని కాదు, గంగా నదికి సంబంధించి. ఎందుకంటే గంగా నదికి ముఖ్యంగా ఇండియాలో, భారత్లో గంగా నదికి ఎంత ప్రస్థానం ఉందో, ఎంత గంగా నదికి సంబంధించి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసు. రైట్. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ స్థానిక అధికారులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. एसपी सिंगला का जो क्या कहना चाहेंगे इस तरह का? देखो, यह एक दुर्भाग्यपूर्ण घटना है। हम लोग तो उम्मीद लगाए हुए थे कि इस साल नवंबर या दिसंबर में इसका हम लोग शुभारंभ करवाएंगे, उद्घाटन होना था। लेकिन किन कारणों से ऐसी घटना घटी है तो जांच की बात है, एक टेक्निकल बात है। इसमें एक्सपर्ट से जांच होगी और पूर्ण जानकारी ली जाएगी और जो भी दोषी होंगे दंडित होंगे, इसमें दो राय नहीं रहेगी। इस तरह से लगातार सर पुल गिरना है, पहले भी हादसा हुआ था, आपने भी निरीक्षण और जांच किया है,
और दोबारा ये घटना हो रहा है, तो मजदूर वहाँ पे नहीं थे तो बड़ा हादसा हो सकता, तो मजदूर की भी मौत हो सकती थी। तो इस पे क्या कहेंगे सर? हम इसमें कहना चाहते हैं कि इसकी पूरी जांच जब तक नहीं होती, देखिए हम लोग टेक्निकल एक्सपर्ट तो है ही, कुछ तो गड़बड़ी है, इसमें दो राय नहीं है। दो सवाल हम पूछे, उसका जांच कराया जा रहा है एक्सपर्ट टीम से, काहे ऐसा हुआ है। तो ऐसे लिस्टेड पुल को क्या बैंड लगना चाहिए, क्या कहेंगे? इस पर अभी हम क्या प्रतिक्रिया दें? इस पर प्रतिक्रिया तो हमारे जो बिहार से एक्सपर्ट आएंगे देंगे और इस पर प्रतिक्रिया देंगे। अभी हम अनजाने में कैसे प्रतिक्रिया दे सकते हैं? सर हम ये पूछना चाहते हैं सर, जो 1 साल पहले जो पुल गिरा टूटा, तो फिर जांच होकर के फिर चालू हुआ क्या? हाँ, जांच हुआ था। फिर ऐसा क्या हादसा हो गया सर? రైట్, అది అక్కడ స్థానిక అధికారులు చెబుతోంది. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం, నిపుణుల చేత ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం, నిపుణుల పర్యవేక్షణకు సంబంధించి ఎంక్వైరీ చేస్తామంటే వాళ్ళు చెబుతున్నారు. కానీ ఎందుకు ఈ ఘటన జరిగింది ఒక్కసారి మీరు విజువల్లో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బ్రిడ్జ్ 2 భాగాలుగా కుప్పకూలిపోయింది. మొదట అటువైపు భాగం నీళ్ళలో పడిపోతే తర్వాత ఇటువైపు భాగం. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. గతంలో గాలివాన అలాగే బీభత్సానికి సంబంధించి జరిగినప్పుడు అప్పుడు కూడా కూలిపోయిన పరిస్థితి. అయితే తాజాగా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారి అక్కడ స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ నీటిలో కుప్పకూలిపోయిందో అక్కడ నీటి ప్రవాహం అసాధారణంగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ వాళ్ళు అక్కడ ఒక నడక కింద ఏర్పరచుకున్న బ్రిడ్జ్, కానీ ఎప్పుడైతే బ్రిడ్జ్ గంగానదిలో కుప్పకూలిపోయిందో వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు, ఆ బోట్ మీద ఉన్నవాళ్ళు వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఎందుకంటే నీటి ప్రవాహం ఆమాంతం పెరిగిపోయింది. దీంతో వాళ్ళకి అర్థమైంది, ఎస్ ఇక్కడ ఉంటే ఇబ్బంది. ఆ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఆ నీటి ప్రవాహం ఒక్కసారిగా ఒక ఉవ్వెత్తనేదో సునామీ వచ్చిందా అన్నట్టుగా ఆ అలల తాకిడి ఒక్కసారి నీటి ప్రవాహం పెరగడంతో వెంటనే వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టిన పరిస్థితి చూస్తున్నారు. ఏదో ఒక సముద్రంలో లేకపోతే నదిలో సునామీ లాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా? సాధారణంగా మనం సముద్రంలో సునామీ చూస్తూ ఉంటాం, కానీ అలాంటిది ఏమైనా తలపించిందా? అలా అక్కడ పరిస్థితి అలా మారింది. ఎందుకంటే ఒక్కసారి ఆ అలల తీవ్రత మీరు చూస్తున్నారు. నదిలో బ్రిడ్జ్ కూలిపోగానే పరిస్థితి మారిపోయింది. బీహార్లో కుప్పకూలిపోయింది బ్రిడ్జ్. గంగానది మీద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరుగుతుంది. అక్కడ బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రమాద ఘటనలు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది కలిగినట్టుగా తెలుస్తోంది. బీహార్లోని భాగల్పూర్లోని ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయాలు మీరు చూస్తున్నారు. అగవానీ సుల్తాన్గంజ్ వంతెన కూలిపోయింది. వంతెన కూలిన దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోవడంతో వాళ్ళు అక్కడ భయపడి వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వంతెన కూలడం ఇది రెండోసారి. కెమెరాలో చిక్కుకున్న దృశ్యాల ప్రకారం చూస్తూ ఉంటే కనుక నిర్మాణంలో ఉన్న వంతెన 2 భాగాలుగా అది కుప్పకూలిపోయింది. మొదట ఒక భాగం, తర్వాత 2వ భాగం. అయితే దీన్ని ఖరీదు దాదాపు, అంటే ఏదైతే ఈ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ఖరీదు 1700 కోట్లుగా తెలుస్తోంది. 1500 కోట్ల వ్యయంతో అగవానీ సుల్తాన్గంజ్ వంతెనను నిర్మించడం జరుగుతోంది. గంగానది మీద ఉన్న ఈ వంతెన ఇంకా నిర్మాణం జరుగుతూ ఉండగానే 2 సార్లు కుప్పకూలిపోవడం అక్కడ ఎవరి నిర్లక్ష్యం అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో చాలా తక్కువ మంది కార్మికులు ఉండడం కూడా ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు నిర్మాణ పనులు కూడా అంతగా జరగకపోవడంతో ప్రస్తుతానికైతే దానికి అంటే అక్కడ ప్రాణాపాయం జరగనట్టుగా అర్థమవుతుంది. కానీ దీనికి సంబంధించి తుది నివేదిక వచ్చిన తర్వాత లేకపోతే అధికారులు పూర్తిగా మాట్లాడిన తర్వాత తెలియాలి. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాద స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు, తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే వంతెన కనీసం 3 అడుగుల భాగం దిగువన ఉన్న గంగానదిలో కూలిపోయినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షాలు, గాలివారణ కారణంగా అప్పట్లో కూలిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే మళ్ళీ ఇప్పుడు కూలిపోవడం ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఈ అంశానికి సంబంధించి అనేక అనుమానాలకు తావిస్తోంది. గంగానది మీద ఇప్పుడు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి? గంగానది ప్రవాహం ఏవైనా పెరిగిందా, లేకపోతే నిర్మాణంలో ఉన్నప్పుడు నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. నిర్మాణంలో అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే 2 సార్లు కూలిపోవడం ఏంటి? మొదటిసారి కూలిపోయినప్పుడే
అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక చోట ఒక దాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి వాతావరణ పరిస్థితులని అక్కడ స్థితిగతులని అర్థం చేసుకొని, ఎందుకంటే అక్కడ భూభాగం ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఒకవేళ పరిస్థితులు వాతావరణం అనుకూలించకపోతే వాతావరణ పరిస్థితిని, అక్కడ భౌగోళిక స్వరూపాన్ని, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని, ముఖ్యంగా నదీ ప్రవాహానికి గంగా నదికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. ఎందుకంటే సాధారణ విషయం కాదు ఇది. గంగా నదికి సంబంధించి కొన్ని వేల కిలోమీటర్లు, దాదాపు 2500 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటుంది గంగా నది. ఎక్కడ ముఖ్యంగా మనం దీనికి సంబంధించి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ ఇటు డౌన్కి ప్రవహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గంగా ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి గంగా ప్రవాహానికి సంబంధించి దానికి అడ్డుగా, ఒక విధంగా అడ్డుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మిస్తున్నామంటే బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో కాస్త భాగాన్ని డైవర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఆ నిర్మాణానికి తగినట్టుగా నదిని కాస్త మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్యాలిక్యులేషన్ లోపమా, లేకపోతే ఆ భౌగోళిక స్వరూపాన్ని అంచనా వేయడంలో లోపమా, లేకపోతే నిర్మాణ సామాగ్రిలో లోపమా? అంటే నిర్మాణానికి సంబంధించి ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? ఎస్, ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగింది. అంటే భారీ వర్షాలకు తట్టుకోలేకపోయింది, ఇప్పుడు వరదలకి తట్టుకోలేకపోయింది. దాదాపు 1700 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే అంతటి హక్కు, అంతటి ధైర్యం ఎందుకు చేశారు? ఎందుకు ఇంతటి ఇబ్బందికర వాతావరణం? అదృష్టవశాత్తు ఇప్పటికే అటు రైలు ఘటనకు సంబంధించి మరిచిపోలేదు ప్రజలు. ఇంకా ఒకవేళ ఇది నిర్మాణం పూర్తయి ప్రజలు రవాణా చేసి ఉండుంటే దేశ ప్రజలకి ఎంతటి ఇబ్బందికర వాతావరణం అయి ఉండేది. ఇప్పటికీ అక్కడ చూస్తున్నారు కేబుల్ బ్రిడ్జ్ అనగా, ఎందుకంటే మనకి ముఖ్యంగా హైదరాబాద్లోనూ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. ఆదివారం అంటే అక్కడ సందడి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ భయం ఇక్కడ ప్రజలకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక చోట ఘటన జరిగిన తర్వాత దాని ప్రభావం మైండ్ సెట్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్మాణాల మీద ఎటువంటి ఎంక్వైరీ జరుగుతుందని మనం వేచి చేసి చూడాల్సిందే.